హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శాంతి. ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఉసిరికాయలని నీట్‌గా వాష్ చేసుకొని డ్రై క్లాత్ తోటి తుడిచేసుకొని పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనము 2 స్పూన్స్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ ఆవాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఒక 1 ½ కప్ ఆయిల్ అయితే తీసుకున్నాను. అందులో మనం ఉసిరికాయలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్‌లో మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ గూడా. ఇక్కడ చూసారు కదా! ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత ఇందులో మనం ఎండుమిర్చి, ఒక స్పూను శనగపప్పు, జీలకర్ర, ఆవాలు పోపుకి తగినంత అవన్నీ వేసేసుకోవాలన్నమాట. లైట్‌గా ఉంటది కదా హీట్, దాంతోనే ఇవన్నీ కూడా మనకు ఫ్రై అయిపోతాయి. అందులోనే 2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ 1 టీ స్పూను జీలకర్ర పేస్ట్, అంటే ఇందాక మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర, ఆవాలు, మెంతులు అవన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇందులో ఇప్పుడు చూపిస్తున్న కప్‌తో ఒక కప్పు కారం అండ్ హాఫ్ కప్ సాల్ట్ అనమాట. రాక్ సాల్ట్‌ని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. అందులో మనం వెల్లుల్లి కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా చూసారు కదా! ఇప్పుడు మనం ఇందులో చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా! ఇట్లా నీట్‌గా కలిపేసుకొని ఎయిర్ టైట్ ఉన్న గ్లాస్ జార్‌లోకి తీసేసుకుంటే ఇంకా చాలా బావుంటుందన్నమాట. నిల్వ పచ్చడి చాలా చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి.